కేసీఆర్ చేసిండు. రైతును రాజుని చేస్తాను అన్నాడు, చేసిండు. శరీరాల నీళ్ళు వచ్చినాయి మంచిగా, టైంకు పైసలు వేసిండు. ఇప్పుడు వీడేం చేస్తాడు, ఉన్నోనికే వేయాలా, ఉన్నోనికే వేయాలని అందరు ఉన్నోని లేపిండు, చిన్నోని లేపిండు, పెద్దోని లేపిండు, అందరిని వండబెట్టిండు. కేసీఆర్ ఎట్లా ఉండేమ్మా? కేసీఆర్ మంచిగా చేసిండు. పేదోళ్ళు బతికిల్లా అప్పుడు? బతికినాం. ఇప్పుడు పేదోళ్ళు లేరు, సేదోళ్ళు లేరు. ఎవడో ఈ 6 గ్యారెంటీలు వస్తుందా అమ్మా? 6 గ్యారెంటీ అంటే తెలియదు. ఈ ఫ్రీ బస్సు, 500కి గ్యాస్, ఫ్రీ కరెంటు. ఫ్రీ బస్ అంటే ఎవరోగా పోరగాన్లు, మన ఆ కాలేజీ పోరగాన్లు. నువ్వు రోజు పోతున్నావా? నేనేం చేయబోతాయా? ఒక్కనాడు పోయినా కానీ ఆ బస్సులో నిలబడి సావాలి. ఆ పైసలు పెట్టుకొని మా రాజుగా కుర్చీలు వేసుకొని పోతుంది కదా. నిలబడితే నడుము బిక్కపోతుంది, మళ్ళీ జ్వరం వస్తుంది, సూది వేసుకోవాలి. ఏమున్నది చేసాడు పాడవడ. మళ్ళీ వస్తా ఉంటాడు, 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. వస్తాడా మళ్ళా? రాడు. రాడా రేవంత్ రెడ్డి? చాలా దాని డెవలప్ అయిపోతుంది. ఏం డెవలప్ అయిపోతుంది? ఇప్పుడు పింఛన్లు సార్ నాకు రాకనే రైతు బంధు రమ్మంటే ఓసారి వస్తానే ఒకసారి పోతాండే. ఇప్పుడు ఈ కాదు మరి బడి పిల్లగాళ్ళకు జీతం నౌకర్లు ఇచ్చిండే మరి ఇప్పుడు ఇచ్చిండే ఈయన రేవంత్ రెడ్డి. ఆయన అన్నాడు ఆయన ఇయ్యలే, ఈయన ఈయన ఆ పోరగాళ్ళ సుత ఉత్తగానే ఉంది. ఒక్కొక్క ఖాళీ బాస్ పిరి అది ఏదో 100 కోట్లకు కరెంటు బంద్. అందరికి కరెంట్లే ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒక ఉయకబెట్టలకు బస్ పిరి అయితే మంచిగా ఉన్నది. మా సొంటలకు ఏంటన్నా పోతే ఈడ నిలబడితే అక్కడ దిగాలంటే ఆడ దిగాలంటే మళ్ళీ ఇంటికి వచ్చి సూది వేసుకున్నాడు. ఇంటికి వచ్చి సూది వేసుకున్నాడు. ఇక 34 ఆడవాళ్ళకు మాత్రం ఆధార్ కార్డు ఉంటే గాళ్ళకి అయితే ఇక మగవాళ్ళకి పైసలు ఇస్తారు, మగవాళ్ళు నిలబడతారు. ఎంత ఉంది ఛార్జ్, బస్ ఛార్జ్? మా ఈ బోరం అనుకుంటారు పోవాలంటనా 30 పెరిగినాయా? పెరగచ్చు మరి. ఎందుకు పోతారు? ఇంకా గట్టి ఉన్నది. మగవాళ్ళు పైసలు ఇస్తారు, మగవాళ్ళు నిలబడతారు, ఆడవాళ్ళు కూర్చుంటారు. నువ్వు గత పరిపాలన చూసినావు, ఇప్పుడు చూసినావు, ఏది మంచిగా ఉన్నదా? ఇది మంచిగా అనిపించలేదు. పట్టించుకుంటాడా? గత పరిపాలన పెట్టిండు, అప్పుడు గిన్నె ఒప్పుకోలేదు కదా ఎలికట కదా, ఒప్పుకోకుండా ఇచ్చిండు. ఒప్పుకోలే అప్పుడు. ఇప్పుడు ఒప్పుకుంటాడు, ఒకటి 4 ఇట్లా ఒకటి ఇస్తాడు, ఒకటి 4 5 వాళ్ళు పెడతాడు. మరి మేము ఇవని పట్టినాం ఆయనకు, మేము అడుగుతామా? నీది వచ్చినావు, నేను పెద్ద ఎత్తుతనం పోవాలి, నేను ముఖ్యమంత్రి కావాలి, నేను సిపిఎం కావాలని వస్తాను, ఇస్తాను. ఇచ్చుడు లేదు, సచ్చుడు లేదు. ఇక గంతే. పెన్షన్ వస్తలేదు, పెన్షన్ లేదే. అప్లై చేసుకున్నావా? చేసినాం. అప్లై చేసినాం, రాపిచ్చినాం. నాకు ఇక నాకన్నా చిన్నలోకి వస్తాయి, ఇక నా యూజ్ పోతాను. మరి మీకు కొత్త పింఛన్లు కూర్చొని అన్నంటే గట్ట తింటాడు. ఇప్పుడు మీకు కొత్త పింఛన్లు ఇస్తా అని చెప్పిండు, 2000 4000 చేస్తా అని చెప్పిండు. ఏది లేదు మరి, ఏది ఇచ్చలేదు. అనుడే కానీ వచ్చి లేదు, పోకలేదు. ఇక నాకన్నా చిన్నలోకి వస్తున్నాయి. ఇక మరి ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిపాలన? ఇంకా ఎట్లున్నదంటే ఇక గట్ల పడైంది, గడక తిన్నట్టున్నది. ఇక అప్పుడు మంచిగానే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు చికెన్ ఉన్నాయి, రైతు బంధు పడ్డాయి. ఇప్పుడు ఒకసారి వస్తానే ఒకసారి పోతాయి. మీ ఎమ్మెల్యే ఎవరా? ఇంకా ఎమ్మెల్యే నాకెవరు తెలియదా? కడేశ్వరి కాదు. ఏ పార్టీ ఇప్పుడు ఆయన? ఈ కాంగ్రెస్ లో ఉన్నాడు ఆయనే. ఏ పార్టీలో గెలిచిండు మరి? ఏ పార్టీ గెలిచిండు కానీ ఇక్కడైతే ఒకళ్ళు గెలిచిండు, ఒకళ్ళు ఫెయిల్ అయ్యిండు, గట్లే ఉన్నది. మళ్ళీ గెలిపిస్తారా? ఏమో ఇక చూస్తాం, గెలిపిస్తామంటే. ఈ 1400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నా అని చెప్తాడు, చేసిండు అభివృద్ధి? ఏది ఏది లేదు, ఏది గెలవలే, ఏది పోలే. ఇండ్లు చూతా ఒక 10 వచ్చినాయి. మన కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండదు? కేసీఆర్ అప్పుడు ఇవ్వలేదు కానీ ఇక చేసే పనులు, రైతు పనులు మంచిగా చేసిండు. ఇక మనకు 2 సార్లు వచ్చేది, ఇప్పుడు ఓసారి వస్తాను, ఒకసారి పోతాయి అంతే. అవి ఇప్పుడు ఇది మేడి పైసలు కూడా వస్తలేవు, మోడీ అవి కూడా వస్తలేవు నాకు, అవి కూడా బంద్ అయ్యాయి.
ఇక గట్టు ఉన్నది పద్ధతి. ఇక మళ్ళీ ఇంకోసారి గెలిపియండి అని చెప్తుండు రేవంత్ రెడ్డి, గెలిపిస్తావా? ఆ, ఇక ఇక గెలిపిస్తామంటే ఇప్పుడు వ్యవసాయం మంచిగా చేస్తలేడుగా. ఎవరు మీది? రాకనగూడ ఎట్లా ఉందా అన్న? దయాకర్ అన్నప్పుడు మంచి డెవలప్ అయింది, అన్ని బాగానే చేసిండు. ఇక జనాలకు విరుక్తి వచ్చింది, విరుక్తి వల్ల ఇక ఒకసారి మానేసిండు. మానేసి శేషరెడ్డిని గెలిపించింది. ఇక శేషరెడ్డి సుత మేము అప్పులలో ఉన్నాం ఇది అది అని రేవంత్ రెడ్డి చెప్తాడు, వాళ్ళు చెప్తాను. ఇక శేషరెడ్డి అని అప్పుల వల్లనే మేము అవి కట్టుకుంటా ఇవి చేయాలంటే ఇబ్బంది అవుతుంది అని నిజంగా అప్పు చేసిండా కేసీఆర్? చేసిండని ఇక వాళ్ళు చెప్పుడు వరకు మనం బయటకు పోయినాం మనకు చెప్తా కానీ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు అప్పు చేయలేదు, ఓన్లీ కాళేశ్వరం అని చెప్పాము. వాళ్ళు అంటారు లేదు అప్పులు వాళ్ళు అటు కట్టలేక మేము ఇటు ఇచ్చేటి రైతు బంధువులు అవి ఇవ్వాలంటే ఆగుడు కారణం ఇవే, అప్పులు కట్టలేక మేము ఇది ఇబ్బంది పడతాను. నేను గెలిచినంత మాత్రంలో కాదు, నేను చేస్తా 6 గ్యారెంటీలు అన్నా కదా, 6 గ్యారెంటీలు మాత్రం ఏదైనా చేయలేదన్నది అయితే రాదు. ఇంకోసారి టర్మ్కైనా నేను కంపల్సరీ మీకు అవుతున్నాయి మరి 6 గ్యారెంటీలు కాలే, ఇంకా కాలేదు. నేను చేసేటి బస్సు ఫ్రీ అన్నా ఫ్రీ పెట్టినా, ఇక ఇప్పుడు రైతు బంధు అన్నా రైతు బంధు వేసిన, బోనస్ అన్నా బోనస్ చేస్తానా అంటే మరి యాసింగ్ సుత వేయాలి కదా అని అడుగుతానట. అయితే యాసింగ్ లేవు, ఒక వనకాలం వేసేస్తా యాసింగ్ మాత్రం. 500కు గ్యాస్, మహిళలకు 2500 రిటర్న్ వచ్చేటి రాలే, మహిళలకు 2500 ఇయ్యలే. ఇక ఒక 3-4 గ్యారెంటీలు ఇస్తాను కానీ ఇంకా 2 గ్యారెంటీలు నేను ఇవ్వలేకపోతాను, మరి ఈ అప్పుల వల్లనే ఇబ్బంది పడతాను అని చెప్పి అంటాను. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన పథకాలు ఏది ఆగకుండా వచ్చినాయి, ఏ పథకంగానే ఆకుంటాను వచ్చింది, ఏదన్నాడో అదే వచ్చేసింది. మరి ఈయన పరిపాలన, ఇక ఈయన పరిపాలన ఇదే అంటాడు, ఇది కొనసాగుతలేదు, ఇక గిట్లే నడుతా ఉన్నాయి. మళ్ళీ వస్తాడా కేసీఆర్? వస్తాడు అంటే జనం లోపల రావాలని ఉన్నది, జనాలకైతే రావాలని ఉన్నది. ఎవరు వచ్చేది రాంది జనం లోపల మనకేం చెప్తారు కానీ ఇక రావాలంటారు, ఇటు కాంగ్రెస్కే ఎత్తారు ఎంత చేసినా ఓట్లు. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ అట్లే అయింది, మన మండల లెవెల్లో అట్లే అయింది. ఇక జనాలంతా ఎట్లున్నారంటే అంటారు, మళ్ళీ ఏమంటారు నీ బోనస్ ఇస్తాను ఇది ఇస్తాను అని మళ్ళీ ఏషాకెళ్ళి మళ్ళీ ఎత్తాను. ఎవరి నమ్మకం లేకుండా 6 గ్యారెంటీలు ఇస్తలేడు, రైతు రాజు చేస్తానని చెప్పిండు. రైతుకు ఏదంటే అది ఆదుకుంటా అన్నాడు, ఏది ఆదుకోలేదు ఏది ఇట్లే ఇక గడువు ఇట్లా జరుపుతాడు. ఈ గ్యారెంటీ అంటాడు, ఆ గ్యారెంటీ అంటాడు, అప్పుల పాలన అంటాను, ఏది అని ఇది ఇప్పుడు జరిగేది అయితే ఇదే జరుగుతుంది. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా, 6 గ్యారెంటీ ఇవ్వలేని ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. ఇంకోసారి గెలిచినాక అన్ని చేస్తా అని అంటాను. వేస్తారా మరి? ఎట్లా చెప్తాడు, ఇప్పుడు ఫస్ట్ లేదు కదా అని జనాలు అనుకుంటాను. ఇప్పుడు ఇక మరి తర్వాత ఎట్లా అన్నది జనం సంగతి తెలియదు. పాలకుర్తికి అయితే మరి దయాకరే వస్తాడా? పాలకుర్తి దయాకర్ వస్తుంది. మంచి పనులు చేసి మరి వర్ధనపేట మారితే మాత్రం మళ్ళీ దయాకర్ వర్ధనపేట అయితే కంపల్సరీ వస్తాడు. మరి 24 గంటలు వస్తుంది. 24 గంటలు కాదు కానీ సరిపోతుంది కరెంట్ అయితే.